గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞాన ఘన ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి అహం పదార్థరహితః. ఓంకారపీఠ సిద్ధాంతం బ్రహ్మ విద్యోపదేశిక శ్రీమన్నారాయణం సూర్యం సద్గురుభ్యో నమో నమః. యాజ్ఞవల్క్యం చ జనకం సుఖ సాందీపమీశ్వరం కృష్ణమర్జున సంయుక్తం ఉద్ధవం చ నమో నమః. బ్రహ్మానంద యోగీంద్రం రామానంద జ్ఞానేశ్వర సహజానంద యోగీశ రామావధూత గురుం భజామి. అంబికా శివయోగేంద్రం వేమన యోగి సద్గురుం నిరంజన వెంకయార్య తిరువెంగళ గురుం భజే. శ్రీధర స్వామి యోగేంద్రం శివరామాఖ్య దీక్షితం కంబాలూరి అపబ్రహ్మం సద్గురుభ్యో నమో నమః. పరశురామ సీతారామ భాగవత కృష్ణయోగిన పీల్కాన లక్ష్మణార్య సద్గురుభ్యో నమో నమః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణ బోధోపదేశిక వెంకటేశ్వర యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మమతీతమనిశం కేవలాత్మోపదేశిక వేముల రామయార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ప్రణవాతీతమగమ్యం పరా ప్రకృతిరహితం పరమశలోపదేశిక శ్రీ రాజయాఖ్య గురుం భజే. శ్రీ బ్రహ్మ విద్యా సిద్ధాంతం అచల తత్వోపదేశిక శ్రీ నాగయార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ద్వయాత్మరహిత సిద్ధాంతం పరమ పురుష ప్రబోధక శ్రీ వివేకానంద సుబ్బయార్య సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతం చ అచల పూర్ణోపదేశిక పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమాం ఓంకార పీఠ పర్యంతం వందే గురు పరంపరం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు పరంపరముకు జై. జై గురు. పాదకాస్తం శ్రీ సమంచితమవ్యయం పరమ ప్రకాశమగోచరం భేదవర్జితమప్రమేయమనంతమాద్యమ కల్మషం నిర్మలం నిగమాంతమద్వయమప్రతర్క్యమబోధకం ప్రాతరేవ హి మానసాంతర్భావయేద్గురుపాదుకం. నాద బిందు కళాత్మకం దశనాద భేద వినోదకం మంత్రరాజ విరాజితం నిజ మండలాంతర్భాషితం పంచవర్ణమఖండమద్భుతమాది కారణమచ్యుతం ప్రాతరేవ హి మానసాంతర్భావయేద్గురుపాదుకం. వ్యోమవద్వగిరంతరస్థితమక్షరం నిఖిలాత్మకం కేవలం పరిపూర్ణమేకమజన్మహి ప్రతిరూపకం బ్రహ్మతత్వ వినిశ్చయం నిరతానుమోక్షసుబోధకం ప్రాతరేవ హి మానసాంతర్భావయేద్గురుపాదుకం. బుద్ధిరూపమబుద్ధితం త్రికయైకకూట నివాసినం నిశ్చలం నిరత ప్రకాశక నిర్మలం నిజమూలకం పశ్చిమాంతరఖేళనం నిజ శుద్ధ సంయమి గోచరం ప్రాతరేవ హి మానసాంతర్భావయేద్గురుపాదుకం. వ్యోమవద్వహి ఉద్గతం విమలం మనోజ్ఞ విభాషితం పరమాణుకం నీలమధ్య సునీల సన్నిభమాది బిందు నిజాంశుకం సూక్ష్మకర్ణిక మధ్యమస్థిత విద్యుదాది విభాషితం ప్రాతరేవ హి మానసాంతర్భావయేద్గురుపాదుకం.
పంచ పంచ వృషీకరేఖమన చతుష్క పరత్పరం పంచభూత సకామ షట్క సమీర శబ్దముఖేతరం పంచకోశ గుణత్రయాది సమస్త ధర్మ విలక్షణం ప్రాతరేవ కి మానసాంతర్భావయేద్ గురుపాదుకం పంచముద్రసు లక్ష్య దర్శన భావమాత్ర నిరూపణం విద్యుదాది ధగద్ధగిత్వరుచిర్వినోద వివర్ధనం చిన్ముఖాంతరవర్తినం విలసద్విలాసమమాయకం ప్రాతరేవ కి మానసాంతర్భావయేద్ గురుపాదుకం పంచవర్ణతు చుర్విచిత్ర విశుద్ధ తత్వ విచారణం చంద్ర సూర్య చిదగ్ని మండల మన్నితం ఘన చిన్మయం చిత్కళా పరిపూర్ణమంతర చిత్ సమాధి నిరీక్షణం ప్రాతరేవ కి మానసాంతర్భావయేద్ గురుపాదుకం హంసచారమఖండనాదమనేక వర్ణమరూపకం శబ్దజాలమయం చరాచర జంతుదేహ నివాసినం చక్రరాజమనాహతోద్భవమేక వర్ణమతత్పరం ప్రాతరేవ కి మానసాంతర్భావయేద్ గురుపాదుకం జన్మ కర్మ విలీల కారణ హేతు భూతమభూతకం జన్మ కర్మ నివారకం రుచి పూరకం భవతారకం నామరూప వివర్జితం నిజనాయకం శుభదాయకం ప్రాతరేవ కి మానసాంతర్భావయేద్ గురుపాదుకం తప్త కాంచన దివ్యమాన మహానుమాత్రమరూపకం చంద్రకాంతర తారకైరవ ముజ్వలం పరమాస్పదం నీల నీరద మధ్యమస్థిత విద్యుదాది విభాషితం ప్రాతరేవ కి మానసాంతర్భావయేద్ గురుపాదుకం స్థూల సూక్ష్మ సకారణాంతరఖేళనం పరిపాలనం విశ్వతైజస ప్రాజ్ఞచేతనమంతరాత్మని సుఖం సర్వకారణమీశ్వరం నిటలాంతరాల వికారకం ప్రాతరేవ కి మానసాంతర్భావయేద్ గురుపాదుకం జై సద్గురు ప్రభు మహారాజుకు జై గురు పరంపరమకు జై జై గురు జై గురత్న జయ గురమ్మ వెంకటదాసు లేక మ్యూట్ చేసుకో. జయ గురున జయ గురు. పేజీ నంబరు 120 పైన ప్రారంభం నుంచే బుద్ధి గుహ అనే హృదయ స్థానంలో జై గురు స్వామి. జయ గురు. బుద్ధి గుహ అనే హృదయ స్థానంలో ఉన్నటువంటి జీవుడు తాను లేనివాడినని గ్రహించి తాను ప్రతిబింబమని గ్రహించి తాను నీడ వంటి వాడినని గ్రహించి తన స్వరూప జ్ఞానమైనటువంటి పరమాత్మ స్థానం వైపుకు తిరిగి చూసినట్లయితే తనను తానే పొందుచున్నాడు. తనంతకు తానే ఆ స్థితిని పొందగలుగుతాడు. తన స్వరూప జ్ఞానమైనటువంటి పరమాత్మ స్థానం వైపుకు తిరిగి చూసినట్లయితే తనను తానే పొందుచున్నాడు. ఊర్ధ్వముఖంగా తనను తానే గుర్తించుచున్నాడు. తనను తానే అనుభూతమనర్చుచున్నాడు.
కాబట్టి ఈ రకమైనటువంటి ఆంతరిక సాధనను, అంతర్ముఖ ప్రయాణాన్ని మానవులందరూ తప్పక పూర్తి చేయాలి. ఈ రకమైనటువంటి ఆంతరిక సాధనను ప్రతి ఒక్క మానవులు, అంతర్ముఖ ప్రయాణాన్ని మానవులందరూ కూడా తప్పకుండా పూర్తి చేయాలి. ఈ బుద్ధి గుహ అనేటటువంటి హృదయాకాశ స్థానమును తప్పక పొందాలి. ఎందుకంటే మానవుడైతేనే దీన్ని సాధించగలిగేటువంటి శరీరం కాబట్టి, మానవ శరీరం అయితేనే ఉపయోగపడుతుంది. మానవుడైతేనే గ్రహించగలిగేటువంటి విధానము, తెలియబడేటువంటి విధానం కాబట్టి ఇందుముకి ఈ జన్మ తప్పితే ఎందులోనూ కడతేరలేరని మానవులందరూ కూడా తప్పక పూర్తి చేయాలి. ఈ బుద్ధి గుహ అనేటటువంటి హృదయాకాశ స్థానమును తప్పక పొందాలి. ఈ బుద్ధి గుహ అనేటటువంటి హృదయాకాశ స్థానాన్ని తప్పకుండా పొందాలి, గుర్తించాలి. ఆ గుర్తించడం పేరే నిర్వాణ సుఖము. ఆ గుర్తించడం పేరే నిర్వాణ సుఖము. నిర్వాణం అంటే ఇదన్నమాట. అందుకే మనకు శ్రీధర స్వాముల వారు ద్వాదశి నిర్వాణ శ్లోకములు, నిర్వాణ స్థానాన్ని 12 శ్లోకాల్లో మనకు చూపించగలిగాడు. ఆ 12 శ్లోకాలతోనే శివరామ దీక్షితులకు బోధ సంపూర్ణంగా తెలియవచ్చే స్థితి తీసుకొచ్చాడు. అవి నిర్వాణ శ్లోకములు, ద్వాదశి నిర్వాణ శ్లోకాలు. అవి కూడా అన్నగారు చదివినాడు, విన్నాం. మరీ వింటేనే అవి మనకు పట్టేది బాగా. మానవుడు తన బుద్ధి యందు ఎక్కడైతే శరీర, ప్రాణ, మనోబుద్ధుల వ్యవహారము లుప్తమైతున్నదో, మానవుడు తన బుద్ధి యందు ఎక్కడైతే ఈ శరీర, ఈ ప్రాణ, మనోబుద్ధుల వ్యవహారము లుప్తమైతా ఉందో, తాను మేల్కొని ఉంటున్నాడో లుప్తం చేసుకోవాలన్నమాట. మితం. శరీరక పోకళ్ళు వేరువేరుగా ఉంటాయి. ప్రాణము దాటుకుంటూ పోతానే ఉంటుంది. దీన్ని ఇడిచి దాన్ని, దాన్ని ఇడిచి దాన్ని. అట్లా మనసు, బుద్ధి కూడా అట్లాంటి వ్యవహారమే చేస్తూ ఉంటుంది. విశాలమైనటువంటి విషయవాసనలకు లోనై పరుగుడుతూ ఉంటుంది. ఇవన్నీ పోవల్ల, కొద్దైపోవల్ల. ఏది అవసరమో దానికి వాడుకునే విధానంగా ప్రవర్తించగలగాల. ఆ విధంగా తాను మేల్కొని ఉంటున్నాడో, లుప్తమై పోతున్నదో, తాను మేల్కొని ఉంటున్నాడో అట్టి స్థితిని అనుభూతమర్చుకుంటే దానికి నిర్వాణమని పేరు. అట్లా అలవర్చుకుంటే స్పీడ్ బ్రేకులు ఉన్నట్టు స్పీడ్గా పోయేదాన్ని బ్రేక్ వేసుకుంటా పోవాలి. మళ్ళీ పరుగెడకూడదు. అట్లా ఈ నిర్వాణ స్థితిని పొందినటువంటి వారికి మాత్రమే, ఈ ఆత్మ సాక్షాత్కార జ్ఞానం సాధ్యమవుతుంది. యహస్సేతురీజానానమక్షరం బ్రహ్మయత్పరం అభయం తితీర్షతాం పారం నాచికేతగుం శకేమహి. ఈడ తృతీయ వల్లిలో 2వ శ్లోకం ప్రారంభమైంది. మరి తాత్పర్యం: ఓ నచికేతుడా, కర్మనిష్ఠులకు సుఖ దుఃఖ నివారణ సాధనము ఒకటచే సేతువైన నచికేతాగ్నిని
తెలుసుకొందుముగాక. ఆ నచికేతుడా, ఓ నచికేతుడా, యమధర్మరాజు పిలిచి చెప్తా ఉన్నట్టు, ఓ నచికేతుడా, కర్మనిష్ఠులకు దుఃఖ నివారణ సాధనమౌటచే, ఆ దుఃఖము నివారణ అయ్యేదాన్ని సాధన చేస్తా పోతా ఉంటే సేతువైనటువంటి నచికేతాగ్నిని తెలుసుకుందుము. ఈ సేతువైనటువంటి నచికేతాగ్నిని నువ్వు సాధన చేస్తూ ఉంటే, ఈ ఆత్మజ్ఞానంలో లభ్యమై ఉంటే, నువ్వు ఈ నచికేతాగ్నిని తెలుసుకుందుముగాక. నువ్వు ఆ ప్రారంభము ఆ మార్గంలో ఉంటే ఈ నచికేతాగ్నిని గ్రహించగలుగుతావు, తెలియబడతావు. సంసారోత్తరణము చేయ ఇచ్చగల బ్రహ్మవేత్తలకు, ఈ సంసారోత్తరణ మళ్ళా తిరిగి ఈ సంసారాన్ని చేయగలగలనేటువంటి ఇచ్చగల బ్రహ్మవేత్తలకైతేనా ఆశ్రయస్థానమగు అక్షర పరబ్రహ్మమును తెలుసుకొందుముగాక. సంసారోత్తరణము చేయ ఇచ్చగల బ్రహ్మవేత్తలకు ఆశ్రయస్థానమగు అక్షర పరబ్రహ్మమును, ఆ అక్షర పరబ్రహ్మాన్ని ఆశ్రయస్థానం, ఏ ఆశ్రయస్థానంలో ఉంది ఈ అక్షర పరబ్రహ్మం అంటే శరీరంతో ఆ ప్రకృతి యొక్క స్థానంతో ఉంది. ఇచ్చగలటువంటి బ్రహ్మవేత్తలకు ఆశ్రయస్థానముగు అక్షర పరబ్రహ్మమును తెలుసుకొందుముగాక, ఆ అఖండ పరబ్రహ్మాన్ని. నిన్న ఉదయం మనకు శివజీవైక్య స్థితిని పొందింపబడే రీతిగా తెలియవచ్చారు కదా. ఆ యొక్క తెలియబడేటువంటి ఇది అక్షర పరబ్రహ్మం, అక్షరమైనటువంటి సూక్ష్మమైనటువంటి ఏ పరబ్రహ్మ కాదో ఆ పరబ్రహ్మంను కూడా తెలుసుకొనగలిగితిమి. అట్లా అవతలి ఒడ్డున అక్షర పరబ్రహ్మముల రెంటిని తెలుసుకొనవలెను అని తాత్పర్యం. ఈ రెండింటిని, ఇది కర్మనిష్ఠులకు దుఃఖ నివారణ సాధనమవుటకు సేతువైనటువంటి నచికేతాగ్నిని, తర్వాత రెండోది సంసారోత్తరణం ఇచ్చగలిగినటువంటి బ్రహ్మవేత్తలకు ఆశ్రయస్థానముగు అక్షర పరబ్రహ్మను తెలుసుకుందాం. అనగా పరాపరబ్రహ్మల రెంటిని, అపర, ఈ పరాపరబ్రహ్మల రెంటిని తెలిసి కొనవలెనని తాత్పర్యం. దీనికి వ్యాఖ్య చెప్తా ఉన్నాడు. ఏ అగ్ని యజ్ఞము చేయగోరు వారికి, ఏ అగ్ని యజ్ఞము చేయగోరు వారికి అంటే స్వర్గలోక ప్రాప్తికి సేతువుగా అంటే వంతెనగా, సేతువుగా అంటే వంతెన, సేతువుగా నున్నదో అట్టి నాచికేతాగ్నిని తెలుసుకొనుటకు చేయనమనర్చుటకు సమర్థులమైతిమి. అటువంటి నచికేతాగ్నికి మనము సాధించేదానికి, చేయగలిగేదానికి సమర్థులమైతిమి. భయరహితమైన సంసార సముద్రము యొక్క అవతలి ఒడ్డున, ఈ భయరహితమైనటువంటి సంసార సముద్రము యొక్క అవతలి ఒడ్డున చేరగోరు బ్రహ్మవేత్తలకు ఆశ్రయభూతమైన అక్షరమైన సూక్ష్మమైన, ఆశ్రయభూతమైనటువంటి అక్షరమైన సూక్ష్మమైన ఏ పరబ్రహ్మ కలదో ఆ పరబ్రహ్మను కూడా తెలుసుకొనగలిగితిమి. దీనికి విశేష వాక్య. ఇప్పటి వరకు చెప్పినటువంటి వాటిని ఈ 4 వాక్యాలలో సమీక్షిస్తున్నారన్నమాట. ఏ 4 వాక్యాలు? నాచికేతాగ్ని చయనము ఎలా చేయాలి అనేటటువంటి ఇప్పుడు ఆ నాచికేతాగ్ని ఎలా చేయాలి అనేటటువంటి
నాచికేతాగ్ని సంచయన విద్యను ప్రసాదించారన్నమాట. ఇక్కడ ఆ సంచయన విద్య ద్వారా అది తెలుసుకొనుటకు, ఆ సంచయనం చేయుటకు, ఆ చయనమునర్చుటకు సమర్థునిగా ఈ నచికేతుని తయారు చేశారన్నమాట. ఇప్పటికి ఆ నచికేతాగ్ని చేసేదానికి ఆ విద్యను ప్రసాదించాడు అనమాట. ఆ సంచయన విద్య ద్వారా అది తెలుసుకొనుటకు, ఆ సంచయనము చేయుటకు, ఆ చయనమునర్చుటకు సమర్థునిగా ఈ నచికేతుణ్ణి తయారు చేశారు. ఇంకేం చేశారు అంటే భయరహితమైనటువంటి సంసార సముద్రము యొక్క అవతలి ఒడ్డు చేరగోరు బ్రహ్మవేత్తలకు ఏ సంకల్పం ఉంది, ఏ స్థితి ఉంది, వాళ్ళకు ఏ పట్టుదల ఉంది అంటే భయరహితమైనటువంటి సంసార సముద్రం యొక్క అవతలి ఒడ్డు చేరకోరు బ్రహ్మవేత్తలకు ఇది చాలా ముఖ్యం అన్నమాట. ఈ స్థితి పొందగలిగేటువంటి వాళ్లకు ఆ సంకల్ప దృష్టి ఏర్పడి ఉన్నటువంటి వాళ్లకు చేరల్లా, మనము అవతలి ఒడ్డుకి చేరల్లా, సంసార సముద్రాన్ని దాటల్లా, మనము యువతలి ఒడ్డు మీద ఉన్నప్పుడు ఏమో జీవాత్మలం, అవతలి ఒడ్డు మీదకి వెళ్తే బ్రహ్మవేత్త. ఈ సత్యాన్ని గ్రహించాలి కాబట్టి అందుకే దీనికి తరణము అని పేరు. హలో, ఆ బొమ్మ బొరుసు. అంతే, బొమ్మ బుర్సు. అవతలి ఒడ్డు మీదకి వెళ్తే బ్రహ్మవేత్త. ఈ సత్యాన్ని గ్రహించాలి కాబట్టి మాధవుడే మహనీయుడైనట్టు కదా. అవతలి ఒడ్డు మీదకి వెళ్తే బ్రహ్మవేత్త. ఈ సత్యాన్ని గ్రహించాలి కాబట్టి అందుకే దీనికి తరణము అని పేరు. మామూలు బాహ్యంలో కూడా మనము తరుణోపాయం గుర్తించి దాటుకో అన్నట్టు ఏ విషయంలో, బాహ్య విషయంలో కూడా తరుణోపాయం అవసరం. తక్షణము ఉపాయము గుర్తించి దాటుకోవడం. అందుకే దీనికి తరణమని పేరు. ఆ తరించుట అని పేరు. కాబట్టి సాంఖ్య, తారక, అమనస్క పద్ధతిగా ఈ తరణాన్ని ఎవరైతే పూర్తి చేసి 3 తరగతులు అయిపోవాల. సాంఖ్య, తారక, అమనస్క పద్ధతిగా ఈ తరణాన్ని ఎవరైతే పూర్తి చేసి బ్రహ్మైవాహమిదం జగచ్చ సకలం చిన్మాత్ర విస్తారితం సర్వం చైద విద్యయా త్రిగుణయా శేషం మయా కల్పితం అనేటటువంటి బ్రహ్మవేత్త యొక్క వాక్యాన్ని బ్రహ్మైవాహమిదం జగచ్చ సకలం చిన్మాత్ర విస్తారితం సర్వం చైద విద్యయా త్రిగుణయా శేషం మయా కల్పితం అనేటటువంటి బ్రహ్మవేత్త యొక్క వాక్యాన్ని ఆశ్రయముగా స్వీకరించి అక్షరమైనటువంటి అంటే నశించనటువంటి సూక్ష్మమైనటువంటి అంటే బ్రహ్మమే సూక్ష్మము, మిగిలినవేవి సూక్ష్మము అని చెప్పడానికి వీలు కానటువంటివి. అట్టి బ్రహ్మీభూత స్థితిని, బ్రహ్మానుభవమును, బ్రహ్మానందానుభూతిని ఎవరైతే పొందగలుగుతున్నారో ఆ సూక్ష్మమైనటువంటి అంటే బ్రహ్మమే సూక్ష్మము, మిగిలినవేవి సూక్ష్మము అని చెప్పడానికి వీలు కానటువంటివి. వాటి బ్రహ్మీభూత స్థితిని,
బ్రహ్మానుభవమును, బ్రహ్మాకార వృత్తిని, అది బ్రహ్మానుభవమును, బ్రహ్మానందానుభూతిని ఎవరైతే పొందగలుగుతున్నారో వారు మాత్రమే పరబ్రహ్మ నిర్ణయాన్ని పొందగలుగుతున్నారు. అక్షర స్వరూపాన్ని ఎరగకుండా, అదే నేనెవరో తెలియకుండా, ఆ ఆత్మ సాక్షాత్కార స్థితిని తెలియకుండా, బ్రహ్మాకార వృత్తిని పొందకుండా, ఆ ఆనందభూతిని, ఆ బ్రహ్మానుభవము, ఆ బ్రహ్మీభూత స్థితిని పొందకుండా, అది అక్షర స్వరూపాన్ని తెలియబడాలంటే. అక్షర స్వరూపాన్ని ఎరగకుండా పురుషోత్తమ స్థితిని తెలుసుకోవడం సాధ్యమయ్యేది కాదు. పురుషోత్తమ స్థితిని తెలుసుకోవడానికి సాధ్యమయ్యేది కాదు అక్షర స్వరూపాన్ని తెలియకపోతే. అట్టి పురుషోత్తమ ప్రాప్తి, పరబ్రహ్మ ప్రాప్తి నిర్ణయం చాలా ముఖ్యమైనటువంటివి. అట్టి పురుషోత్తమ ప్రాప్తి, పరబ్రహ్మ ప్రాప్తి ఆ నిర్ణయాలు చాలా ముఖ్యమైనటువంటి. అట్లా తెలుసుకోగలిగినటువంటి వారు మాత్రమే యథార్థతగా మానవ జన్మను ధన్యత చెందించుకున్న వారు అవుతున్నారు. అట్లా తెలుసుకోగలిగినటువంటి వారు మాత్రమే యథార్థతగా మానవ జన్మను ధన్యత చెందించుకున్న వారు అయితా ఉన్నారు. తర్వాత 3వ శ్లోకం అందిస్తా ఉన్నాడు. ఆత్మనఘం రథితం విద్ధి శరీరఘం రథమేవతు బుద్ధిం తు సారథిం విద్ధి మనః ప్రగ్రహమేవచ. ఓ నచికేతుడా, దేహాధిష్ఠితాత్మను రతికునిగాను, దేహానికి అధిష్టమైనటువంటి ఆత్మను రతికునిగాను, దేహమునే రథముగాను, బుద్ధిని సారథిగాను, మనస్సును కళ్ళెపు త్రాటినిగాను తెలుసుకొనుము. ఎంత సులభంగా దగ్గరగా తెలియవచ్చిందో ఈ శ్లోకం. ఎవరైనా తన గమ్యస్థానము చేరుటకు రథము మొదలగు వాహనములను ఉపయోగించుతున్నారో, ఎవరన్నా కానీ ఇక్కడి నుంచి ఇంకో చోటికి చేరాలంటే రథాన్ని ఉపయోగిస్తూ ఉన్నారు గమ్యస్థానాన్ని చేరేదానికి. ఆ రథాన్ని మొదలగు వాహనాలను, ఇప్పుడు అనేక వాహనాలు వచ్చినాయి. అప్పుడు బండ్లు కట్టేవాళ్ళు, అంతకుముందు రథాలు కట్టేవాళ్ళు, గుర్రపు రథాలు కూడా ఉన్నాయి. తర్వాత ఇప్పుడు డీజిల్ పెట్రోల్తో పోయే వెహికల్ దండిగా వచ్చినాయి, ఈ వాహనాలు. మనుషులు బోయి అనేది పెట్టి బోయిలు 4 బోయిల్ని ఏర్పాటు చేసుకొని మైనాలో కూర్చోబెట్టుకొని పల్లకీలో అట్లా మోసిన రోజులు కూడా ఉంటాయి. అహో 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 అని ఎత్తుకొని పోతా ఉంటారు. అట్లా వాహనములను ఉపయోగించుతున్నారు. అటులనే పరమాత్మను పొందగోరువారు శరీర రూప రథములు ఎట్లు, ఆ శరీర రూప రథముని ఎట్లు ఉపయోగించుకొనవలయునో యమధర్మరాజు నచికేతునికి చెప్తా ఉన్నాడు. ఈ శరీర రథాన్ని ఎట్లా ఉపయోగించుకోవాలో, ఒక గమ్యం నుంచి ఇంకో గమ్యం చేరుకోవాలంటే ఈ శరీర రూప రథం ఎట్లా ఉపయోగించుకోవాలనో యమధర్మరాజు నచికేతునికి చెప్తా ఉన్నాడు. మరియు జీవాత్మ శరీర రూప రథమును మోక్షం వైపు, ఈ జీవాత్మ శరీర రూప రథాన్ని కూడా మోక్షం వైపుకు, సంసారం వైపునకు కూడా నడపగలడు. అట్లా మోక్షం వైపునకు, సంసార వైపునకు కూడా నడపగలడు. మోక్ష మార్గం వైపు ఎట్టు నడపవలనో చెప్పబడతా ఉన్నాడు. ఆ మోక్షం మార్గం వైపు ఎట్లా నడపల్లో చెప్తా ఉన్నాడు. దీనికి విశేష వాక్యం. ఇది భగవద్గీతలో కూడా చెప్పబడింది.
ఆత్మానం రథమేవచ, ఈ శరీరము రథము, ఆత్మయే రథికుడు. ఈ శరీరమే రథం, ఆత్మయే దీంట్లో ఉండేటువంటి ఆత్మయే రథికుడు, రథం నడిపేవాడు. అంటే అర్థం ఏమిటంటే, ఒక కారు మీరు నడుపుతున్నారు అనుకోండి, ఒక కారు మీరు నడుపుతా ఉన్నారు అనుకోండి, కారు మీరు అయ్యే అవకాశం లేదు కదా, ఆ కారు మీరు అయ్యే అవకాశం అయితే లేదు కదా. కాబట్టి తన గమ్యస్థానము చేరడానికి రథాన్ని ఉపయోగించుతున్నాడు. తన గమ్యస్థానాన్ని చేరాలంటే ఆ గమ్యస్థానం చేరడానికి రథాన్ని ఉపయోగిస్తా ఉన్నాడు, వాహనాన్ని ఉపయోగించుకున్నాడు. అంతేకాని వాహనం తాను అవ్వడం లేదు కదా. అట్లే నీవు కూడా ఈ శరీరము అనేటటువంటి రథమును ఆత్మానుభూతి కొరకై వినియోగించుకుంటున్నావు. నీవు కూడా ఈ శరీరం అనేటువంటి రథాన్ని ఆత్మానుభూతి కొరకై ఉపయోగించుకుంటున్నావు ఈ శరీరాన్ని. అంతేగాని శరీర ఇంద్రియ సుఖ దుఃఖ సంఘాతం కొరకు అయితే కాదు. అందుకే ఈ మానవ జన్మ వచ్చిండేదే 84 లక్షల జన్మలు దాటి ఉత్తమ జన్మమని అనిపించుకోండేది ఈ ఇంద్రియ సమూహాన్ని, ఈ కోరికలను అనుభవించేదానికైతే కాదు. ఎందుకు వచ్చిందప్ప ఈ జన్మ అంటే, నువ్వు ఆత్మానుభూతిని పొందడానికి, ఆత్మానుభూతి కొరకై వినియోగించుకోండేదానికి వచ్చింది ఈ శరీరాన్ని. నువ్వు అందుకు వాడుకోవాలి. అంతేగాని శరీర ఇంద్రియ సుఖ దుఃఖ సంఘాతం కొరకు, భోక్తృత్వ భావము కొరకు, కేవల సుఖ పిపాస కొరకు, కేవల పిపాసము అంటే తాగడము తినడం, నీ దప్పిక కొరకు, సుఖ పిపాస కొరకే ఈ జీవితము అనేటటువంటి జీవాత్మ పద్ధతిగా నడుపరాదు. ఈ శరీరాన్ని కేవలం వాటికే నడపరాదు. భోక్తృత్వ భావం కొరకు, కేవల సుఖ పిపాస కొరకే ఈ జీవితం అనేటటువంటి జీవాత్మ పద్ధతిగా నడపరాదు. బతికేదానికే తినేదానికి బతకద్దు అని. బతికేదానికి మాత్రమే తింటేనా ఈ జ్ఞానం బాగా లభ్యమవుతుంది. భోక్తృత్వ భావము కొరకు, కేవల సుఖ పిపాస కొరకే ఈ జీవితము అనేటటువంటి జీవాత్మ పద్ధతిగా నడపరాదు. కాబట్టి జీవుడికి 2 ముఖాలున్నాయి. జీవుడికి 2 ముఖాలున్నాయి. ఒక ముఖమేమో జగత్తు వైపు, ఇంద్రియ సుఖముల వైపు నడిచేటటువంటి పద్ధతి. మరొక ముఖమేమో మోక్షం వైపు, ఆ మోక్షం వైపు నడిచేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి మానవునికే ఈ 2 అవకాశాలు ఉండేది. మనం ఉపయోగించుకోవాల్సింది ఈ అవకాశాన్ని అని చెప్తున్నాడు. కాబట్టి సంసార భ్రాంతితో సుఖ పిపాసతో జగత్తు వైపు నడిచేటటువంటి జీవుడు తనను తాను ఉద్ధరించుకొని, తనను తాను మోక్ష పథములో, మోక్ష మార్గములో నడుపుకోవడం ఎట్లాగో, ఈ శరీరమనే రథాన్ని పనిముట్టుగా పరబ్రహ్మ నిర్ణయాన్ని పొందడానికి, బ్రహ్మనిష్టను పొందడానికి, ఈ మోక్ష మార్గంలో నడుపుకోవడం ఎట్లాగో, ఈ శరీరం అనేటువంటి రథాన్ని ఎట్లా నడిపించాలో పనిముట్టుగా తీసుకొని ఆ బ్రహ్మ నిర్ణయాన్ని పొందడానికి, ఆ బ్రహ్మనిష్టను పొందడానికి, ఆ ఆత్మానుభూతి పొందడానికి వినియోగించుకోవాలి అనేది ఇప్పుడు బోధించబడతా ఉంది. 4వ శ్లోకంలో నువ్వు ఎట్లా ఉపయోగించుకోవాలో, ఎట్లా ముళ్ళదారి పోకుండా రహదారిలో బాగా నడిపించగలగాలో తెలియపరుస్తుంది. ఇంద్రియాణి హయానా హృది విషయా
తేషు గోచరాన్ ఆత్మేంద్రియ మనోయుక్తం భోక్తేత్యాహుర్మనీషిణః. విద్వాంసులు పూర్వోక్త రథమునకు ఇంద్రియములు గుర్రములనియు. ఈ విద్వాంసులు పూర్వోక్త రథమునకు ఇంద్రియములు గుర్రములనియు, శబ్దాది విషయములు సంచార మార్గములనియు చెప్పుతారు. విద్వాంసులైనటువంటి పూర్వోక్త రథమునకు ఇంద్రియములు గుర్రములనియు, శబ్దాది విషయములు సంచార మార్గములనియు చెప్పుతారు. మరియు కర్తృత్వాదికములు లేని ఆత్మ దేహేంద్రియ మనస్సులతో కూడుకొన్నదై. కర్తృత్వాదికములు లేని ఆత్మ దేహేంద్రియ మనస్సులతో కూడుకొన్నదై కర్తృత్వ భోక్తృత్వాదికమును పొందుచున్నది. ఏ విధంగా అంటే విద్వాంసులు పూర్వోక్త రథమునకు ఇంద్రియములు గుర్రములనియు, శబ్దాది విషయములు సంచార మార్గములనియు చెప్తా ఉన్నారు. మరియు కర్తృత్వాదికములు లేని ఆత్మ, దీనికి ఏ కర్తృత్వానికి అధికమైనటువంటి ఆత్మ దేహేంద్రియ మనస్సులతో కూడుకొన్నదై, ఈ దేహము ఈ ఇంద్రియములు ఈ మనస్సుతో కూడుకున్నదై కర్తృత్వ భోక్తృత్వాదికమును పొందుతా ఉంది. కాన దేహేంద్రియ మనస్సులతో కూడినటువంటి జీవాత్మను జ్ఞానులు భోక్త అని అంటా ఉన్నారు. దీనికి వ్యాఖ్య ఏం చెప్తున్నాడంటే, ఈ శరీరమే రథం. రథమును అధిష్ఠించిన ప్రయాణికుడు జీవుడు. ఈ రథంలో అధిష్ఠించి కూర్చున్నటువంటి ప్రయాణికుడు జీవుడు. నిశ్చయాత్మకమైన బుద్ధి సారథి. నిశ్చయించి నడిపేటువంటి బుద్ధి ఏమో సారథి. సంకల్ప వికల్పాత్మకమైనటువంటి మనస్సు పగ్గాలు. సంకల్పము వికల్పాత్మకమైనటువంటి మనస్సేమో పగ్గములు. స్తోత్రాదీంద్రియములు గుర్రములు. ఈ స్తోత్రాదీంద్రియములు అంటే చెవి, చర్మము, కన్ను, నాలుక, ముక్కు, స్తోత్రేంద్రియాలు. ఈ స్తోత్రాదీంద్రియములు గుర్రములు. ఇక శబ్దాది విషయములేమో మార్గములుగా ఉన్నాయి. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధం అనేటువంటివి మార్గాలు, అంటే దారులు. శరీర ఇంద్రియ మనస్సులతో, ఈ శరీరముతో, ఈ ఇంద్రియాలతో, ఈ మనస్సులతో కూడినటువంటి జీవాత్మను భోక్త అని లేక సంసారి అని వివేకయుక్తులకు జ్ఞానులు చెప్తా ఉన్నారు. ఇప్పుడు కేవలాత్మకు భోక్తృత్వము లేనప్పటికీ, కేవలాత్మకు భోక్తృత్వము నిర్మలమైనటువంటి విశ్వస్థానమైనటువంటి విశ్వునికి, అది పరబ్రహ్మకు, విశ్వుని కాదు పరబ్రహ్మకు అని కేవలాత్మకు భోక్తృత్వం లేనప్పటికీ బుద్ధి అను ఉపాధితో కూడిన ఆత్మకే, ఈ బుద్ధి అనేటువంటి ఈ ఉపాధితో కూడినటువంటి ఆత్మకే, ఈ జీవాత్మకే భోక్తృత్వము చెప్పబడింది. బుద్ధి అను ఉపాధి లేనప్పుడు, ఈ బుద్ధి అనే అంటే నిశ్చయించేటువంటి ఉపాధి లేకపోతే, బుద్ధి అనే ఉపాధి లేనప్పుడు ఈ ఆత్మకు భోక్తృత్వం లేదు. ఒకవేళ జీవునకు భోక్తృత్వమే స్వాభావికమైన ఎడల, ఒకవేళ జీవునికి ఈ భోక్తృత్వమే స్వాభావికమైన ఎడల మోక్షప్రాప్తియే లేకపోవును. తమోగుణ సంపన్నుడై అట్లే మునిగి ఉంటాడు, మెలకువలేకి రానే రాడు. కాబట్టి ఒకవేళ జీవునికి భోక్తమే స్వాభావికం, ఇదే అలవాటు జన్మల నుంచి ఉండేటువంటి ఏదైతే అంటిపెట్టుకున్నదో దాని మీదనే ఉండిపోయినా మోక్షప్రాప్తియే లేకపోతుంది. రథ సంబంధమైన గుర్రములు ఏ విధముగా భూమి పైన నడుచుచున్నవో
ఏవి? స్తోత్రేంద్రియములు. స్తోత్రేంద్రియములు గుర్రములు అని చెప్పాడు. ఈ రసంబంధమైనటువంటి గుర్రాలు అంటే చెవి, చర్మము, కన్ను, ముక్కు, నాలుక. ఇవి వాటిలో సూక్ష్మేంద్రియాలుగా పనిచేసేటటువంటి రహదారులు, బాటలు. ఈ రసంబంధమైనటువంటి గుర్రములు ఏ విధముగా భూమిపైన నడుచుచున్నవో ఇంద్రియ రూప గుర్రములను శబ్ద స్పర్శాదులను భూమిపైన నడుచుతున్నవి. ఏ విధముగా అయితే భూమిపైన నడుస్తా ఉన్నాయో ఆ విధంగానే ఇంద్రియ రూప గుర్రములను శబ్ద స్పర్శాదులను భూమిపైన నడుస్తా ఉన్నాయి. రథము పోవుటకు గమ్యస్థానముగా ఒక గ్రామమో పట్టణమో ఉన్నట్లుగా రథం పోయేదానికి గమ్యస్థానం ఒక యాటికైతే నువ్వు దాటుకోవాలా పోవాలా అనేటువంటిది ఒక గమ్యస్థానం ఉంది కదా. ధర్మవరం నుంచి కృష్ణాపురం వరకు అనేటువంటి ఒక గమ్యస్థానం ఉంది. ఆ రథం పోవుటకు గమ్యస్థానముగా ఒక గ్రామమో పట్టణమో ఉన్నట్లుగా శరీర రూప రథమునకు కూడా గమ్యస్థానము ఇంద్రియాది సహిత శుద్ధాత్మయ్యి ఉంది. ఈ శరీర రూప రథానికి కూడా గమ్యస్థానం చేరాలంటే ఇంద్రియాది రహితం, ఇంద్రియములు లేనటువంటి శుద్ధాత్మ అయి ఉంది. అశ్వములను పగ్గములను తాను స్వాధీనములో ఉంచుకున్న రథికుడు అంటే ఆ గుర్రాలను, ఆ పగ్గాలను, గుర్రాలకు ఉండేటువంటి పగ్గాలను తన స్వాధీనంలో ఉంచుకున్న రథికుడు ఎవరు? జీవుడు. ఆ రథికుడు సులభముగా రథమును గమ్యస్థానము చేర్చగలిగినట్లు బుద్ధి రూప సారథి వైరాగ్య రూపకు వచనమును ధరించి, బుద్ధి రూప సారథి ఏం చేయాలా? ఎట్లయితే ఆ గుర్రాలు, ఆ పగ్గాలు తన స్వాధీనంలో పెట్టుకున్నాడో ఆ జీవుడు, ఆ సులభంగా రథాన్ని ఎట్లయితే గమ్యస్థానాన్ని చేరుస్తా ఉన్నాడో, ఎంత గుట్టలు, ఎంత పొర్లు, ఎంత వంకర్లు వచ్చినా కూడా గమ్యస్థానానికి చేరుతా ఉన్నాడో, ఆ విధంగా బుద్ధి రూప సారథి వైరాగ్య రూపక వచనమును ధరించి మనోరూపమైనటువంటి పగ్గములతో ఇంద్రియ రూప అశ్వములను వశపరుచుకొని ఆ ఇంద్రియాలన్నీ శబ్ద భ్రమ, స్పర్శ భ్రమ, రూప భ్రమ, రసభ్రమ, గంధ భ్రమ, ఆ ఇంద్రియ రూప అశ్వములన్నీ వశపరుచుకొని గమ్యస్థానమైనటువంటి పరమాత్మను చేర్చుతున్నారు. ఆ గమ్యస్థానమైనటువంటి పరమాత్మను చేర్చుతున్నాడు. దీనికి విశేష వాక్యంగా బాగా అర్థమయ్యేటట్టుగా చెప్పగలిగింటారు. విశేష వాక్య వచ్చింది. ఉపనిషత్తులలో చాలా చోట్ల, చాలా అంశాలలో ఈ ఉపమానాన్ని వాడుతూ ఉంటారు. రథము అంటే మీ అందరికీ తెలిసినదే. ఉపమానాన్ని పండితారాధ్య పండిత శివానంద స్వామి కూడా శిరోమండలు శిఖామండలో వాడినాడు. ఈ రథము అంటే మీ అందరికీ తెలిసినదే. రథానికి చక్రాలు, గుర్రాలు, పగ్గాలు, సారథి, రథికుడు ఉంటారు. వీళ్ళందరూ కూడా ఆ రథాన్ని వాహనముగా చేసుకొని ప్రయాణం చేస్తూ ఉంటారు. వీళ్ళందరూ కూడా ఆ రథాన్ని వాహనంగా చేసుకొని ప్రయాణం చేస్తారు. ఆ ప్రయాణం యొక్క గమ్యము ఒక గ్రామము, ఒక పట్టణము లక్ష్యమై ఉంటుంది. ఆ ప్రయాణం పలానా ఊరికి పోవాలా, పలానా చోటికి పోవాలా అనే ఒక గమ్యం ఉంటుంది. ఆ గమ్యానికి ఆ రథం ద్వారా చేరుకుంటారు. ఆ రకముగా మానవుడు, అది ఉదాహరణ ఇప్పుడు చెప్పింది, ఇప్పుడు చెప్పేది ఉపమేయం.
ఆ రకముగా మానవుడు శరీరము అనేటటువంటి దాన్ని రథముగా చేసుకొని, ఈ శరీరము అనేటువంటి దానిని రథంగా చేసుకొని ప్రయాణం చేస్తా ఉన్నాడు. ఇందులో మనకున్నటువంటి శరీర ప్రాణ మనోబుద్ధులు, ఇందులో మనకున్నటువంటి శరీర ప్రాణ మనస్సు బుద్ధి ఇంద్రియములు, వాటి యొక్క సారూప్యతను మనకిక్కడ ఒక రథాన్ని ఆధారముగా చేసుకొని ఉపమానముగా చేసుకొని చెప్తా ఉన్నాడు నచికేతునికి యమధర్మరాజు. ఇప్పుడు విశేష వాక్య ఉచితలకే మనకే చెప్తున్నట్లు భావన, మనకే చెప్తున్నాడు ఆ అఖండ గురుమూర్తి కదా. ఒక రథాన్ని ఆధారంగా చేసుకొని ఉపమానంగా చేసుకొని చెప్తా ఉన్నాడు. అందులో శరీరమే రథము, గుర్రములు ఏమిటి అంటే మన ఇంద్రియములే, మనస్సు అనేదేమో పగ్గము, ఆ నడిపేటటువంటి సారథి బుద్ధి, ఆ రథికుడు ఎవరంటే జీవాత్మ. ఈ రకంగా ఈ రథాన్ని వినియోగించుకుంటున్నాడు. అయితే ఈ రథికుడైనటువంటి జీవాత్మకు సుఖభోగమే సత్యము అని చెప్పడం. ఈ రథికుడైనటువంటి జీవాత్మకు సుఖభోగమే సత్యం అని చెప్పడము అసంబద్ధమైనటువంటి విధానం. అయితే ఈ రథికుడైనటువంటి జీవాత్మకు సుఖభోగమే సత్యము అని చెప్పడము అసంబద్ధమైనటువంటి విధానం. కాబట్టి ఈ జీవాత్మ ఇన్ని శరీరములతో ప్రయాణం చేసినప్పటికీ ఎన్నో దాటుకుంటూ సాగుంది. ఈ జీవాత్మ ఇన్ని శరీరములతో ప్రయాణం చేసినప్పటికీ కష్ట కడపటికైనను మోక్షము ద్వారా ఆత్మానుభూతిని, కట్ట కడపకొటి అంటే లాస్ట్కైనా తుదకైనా కూడా కడపటికైనను మోక్షము ద్వారా ఆత్మానుభూతిని, బ్రహ్మానుభూతిని, పరబ్రహ్మ నిర్ణయాన్ని అనేక కోట్ల జన్మల తదుపరి అయినను, ఎన్నో జన్మలు దాటుకొని పోయినా కూడా కడకేమో ఈ రకమైనటువంటి లక్ష్యాన్ని చేరకేమో తప్పదు. ఏ దారికి పోయినా ఈ దారికి రాక తప్పదు. ఎంతమంది గురువులను మార్చినా కూడా పూర్ణ గురువు దగ్గరికి రాక తప్పదు. ఇది నిర్ణయం. సాధనతో నీవు ఈ జన్మలోనే ఆ తరుణం పూర్తి చేయవచ్చును. సాధనతో నీవు ఈ జన్మలోనే, మానవ జన్మ అయితేనే, కాబట్టి నీవు ఈ జన్మలోనే ఆ తరుణం పూర్తి చేయవచ్చు. అలా పూర్తి చేయదలచిన వారిని సాధకులు అని అంటారు. ఆ విధంగా పూర్తి చేయదలిచినటువంటి వారినే సాధకులు అంటారు. అలా పూర్తి చేయక జన్మల పరంపరలో అది ఎప్పటికో పూర్తి అవుతుంది కదా అని కోట్ల జన్మల తర్వాత అదే పూర్తి అవుతుందిలే అని ఉపేక్షించి జీవుని వలె భోక్తృత్వ భావముతో, సుఖ పిపాసతో జీవించేటటువంటి వాళ్ళందరూ సామాన్య జనులు. వాళ్ళందరూ కూడా సామాన్య జనులు. అసలు బుద్ధి యొక్క ప్రభావమే లేనటువంటి ఇతర జీవులు, అమీబా నుంచి మనిషి వరకు ఉన్నటువంటి జీవులు ఏవైతే ఉన్నాయో, అదే పిపీలకాది బ్రహ్మ పర్యంతము అంటాం కదా. అమీబా అంటే ఇంకా చీమ కంటే కూడా సూక్ష్మంగా ఉండేటువంటి జీవులు ఉన్నాయి. మన ఎర్ర పేడలో పడేటువంటి పురుగు, ఇవన్నీ ఇతర జీవులు. అమీబా నుంచి మిగిలిన జీవులన్నీ అనేక కణాలతో రూపొందినవి. మిగిలిన జీవులన్నీ 23 జతల క్రోమోజోములు మానవుల్లో ఉంటాయి. అట్లా ఇన్ని జతలు అని ఉంటాయి పెద్ద దాంట్లోను.
అసలు కణాల జతే లేనటువంటి జీవి, కణాలనే జత కూడా లేనటువంటి జీవి అమీబా. ఒక పెన్నుతో చుక్క పెడితే పేపర్ మీద ఆ చుక్క పరిణామంలో ఉంటుంది. అది మామూలుగా కనపడదు, దీంట్లో తప్ప కనపడదు మైక్రోస్కోప్ లో. అంత సూక్ష్మ స్థాయిలో అమీబాను వాడారు. ఆటి నుంచి బ్రహ్మం వరకు పిపీలకం అంటే చీమని వాడినారు, కానీ దానికంటే కూడా సూక్ష్మంగా ఉండే జీవులు ఉన్నాయి కదా. ఏకకణ జీవి అది, దానికి ఒక కణమే ఉంటుంది. అట్లా అసలు బుద్ధి యొక్క ప్రభావమే లేనటువంటి ఇతర జీవులు, అమీబా నుంచి మనిషి వరకు ఉన్నటువంటి జీవులు ఏవైతే ఉన్నాయో వాటికి బుద్ధి యొక్క ప్రభావమే లేనందువలన వాటి వాటి శారీరక పరిమితుల మేరకు అవి జీవిస్తూ ఉన్నాయి. వాటికి అసలు వివేచనా శక్తే లేదు కాబట్టి వాటికి ఇంకో విశేషం అనేటటువంటి ఇంకా విశేషం ఏమిటంటే, ఏవైతే ఏకకణ జీవులుగా ఉన్నాయో వాటన్నిటికీ తలకాయ లేదు, వాటన్నిటికీ తల ప్రత్యేకంగా లేదు. సో ఎరకు తలకాయ లేదు. అట్లాగే ఈ క్రోమోజోములు లేనకుండా ఏకకణ జీవులుగా ఉండే వాటికి తల లేదు కాబట్టి తల లేని వాటికి మెదడు కూడా లేదు. కేవలం ఆహారం తినడము, మరణించడమే అవి. వాటి వాటి శారీరక పరిమితుల మేరకు అవి జీవిస్తూ ఉంటాయంతే. వాటికి అసలు వివేచనా శక్తే లేదు కాబట్టి వాటికి మోక్షము అనేటటువంటి అవకాశమే లేదు. అవి వాటి వాటి శరీర పరిమితుల మేరకు ఆహార, నిద్ర, భయ, మైథునాదుల మేరకు ప్రవర్తిస్తూ ఆయా శరీర త్యాగానంతరము ఉత్పరివర్తనము, ఆయా తర్వాత శరీరానుసారము శరీర త్యాగానంతరము ఉత్పరివర్తనము పరిణామం మేరకు ఉత్తర శరీరము ఏదైతే ఉంటుందో, మళ్ళా రాబోయే శరీరము ఏదైతే ఉంటుందో ఆ ఉత్తర శరీరానుసారము జీవిస్తూ ఉంటాయి. ఆ శరీరం ఏదైతే ఉంటుందో ఆ శరీరము పరిధిలోనే జీవిస్తూ ఉంటాయి. ఒక్క మానవులు మాత్రమే బుద్ధి గుహయందు హృదయాకాశమునందు పరివేష్టించబడి ఉన్నటువంటి సుప్రతిష్ఠితమైనటువంటి ఒక మానవులు మాత్రమే బుద్ధి గుహయందు హృదయాకాశమునందు పరివేష్టించబడి మార్పు చెందుతా రావచ్చు. వచ్చేటువంటి సత్తా మానవునికి ఉంది. దాటుకుంటా కూడా రావచ్చు. ఎట్లా అంటే విషయ పరిజ్ఞానం నుంచి శుద్ధాత్మస్థితి వరకు ప్రయాణం చేయొచ్చు. విషయ వాసనల నుంచి శుద్ధాత్మస్థితిగా ప్రయాణం చేసేదానికి సత్తా మానవునికి ఉంది. అందుకు ఒక్క మానవులు మాత్రమే బుద్ధి గుహయందు హృదయాకాశమునందు పరివేక్షించబడి ఉన్నటువంటి సుప్రతిష్ఠితమైనటువంటి ఆత్మానుభూతిని తన వివేచనా శక్తితో గ్రహించగలిగేటటువంటి సమర్థత కలిగి ఉన్నాడు. కాబట్టి ఈ శరీరము అనే రథమును, ఈ దశేంద్రియములు అనే గుర్రములను, దశేంద్రియాలు ఏవి అంటే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు. ఇవి స్తోత్రము, త్వక్కు, చక్షు, జిహ్వ, గ్రాణము, వాక్కు, పాణి, పాదము, గుహ్యము, గుదము. ఈ దశేంద్రియములు అనేటువంటి గుర్రములను, మనస్సు అనేటటువంటి కళ్యమును అంటే ఇవి రహదారులు ఉన్నాయి కదా. రహదారులు ఏవి అంటే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు. ఇక్కడ మన దశేంద్రియాలను తీసుకోవాలంటే స్థూలేంద్రియములేమో స్తోత్రేంద్రియములు, స్తోత్రేంద్రియాలకు సూక్ష్మేంద్రియాలుగా పనిచేసేటువంటివన్నీ విషయేంద్రియాలు. చెవిలో శబ్దము, చర్మములో స్పర్శ, కంటిలో రూపము, ముక్కులో రసము, నాలుకలో రసము, ముక్కులో గంధము. ఇట్లా తీసుకోవాల్సి వస్తుంది. ఈ దశేంద్రియములు అనే గుర్రములను, మనస్సు అనేటటువంటి కళ్యమును తన స్వాధీనంలో ఉంచుకొని మానవులు
మనోనిగ్రహోపాయమును సాధించాలి. ఆ మనస్సును నిగ్రహ శక్తిలోకి సాధించుకోవాలి. ఇదే శమము, అంతరేంద్రియ నిగ్రహము, దమము, బాహ్యేంద్రియ నిగ్రహము. ఈ విధంగా మనస్సు నిగ్రహోపాయమును సాధించాలి. సాధనయందు మనోజయంబు ముఖ్యంబు. నీకు సాధనలో మనసు జయించడమే ముఖ్యము. అందుకు ఏ సాధనైనా చెయ్యి. ఆ సాధన వలన నీకు ఏమి రావాలయా అంటే మనోజయం రావాలి. మనసు ఏకాగ్రత పొందితే తప్ప. అందుకే ఆ చెట్టు మీద ఆ చెట్టు కనపడతా ఉందా అని అడుగుతాడు. చెట్టు కనపడతా ఉంది. చెట్టులో కొమ్మ కనపడతా ఉందా అంటాడు. కొమ్మ కనపడతా ఉంది. కొమ్మకు రెమ్మ కనపడతా ఉందా అంటాడు. రెమ్మ కనపడుతుంది. ఇంక మిగతా ఇవన్నీ పోవాలా. చెట్టు పోవాలా, రెమ్మ కనపడాలంటే కొమ్మ పోవాలా, కొమ్మకుండే రెమ్మ కనపడు. రెమ్మ మీద పక్షి కనపడతా ఉందా అంటాడు. ఆ పక్షి అప్పటికి ఇంక రెమ్మ కూడా పోవాలా, పక్షే కనపడు. ఆ పక్షికి కన్ను కనపడతా ఉందా అంటాడు. పక్షి శరీరం అంతా కనపడకూడదు. ఇంకా మాను గాని, కొమ్మ గాని, రెమ్మ గాని, ఆ పక్షి గాని కనపడకుండా కన్ను కనపడతా ఉందా అన్నప్పుడు ఇంకా కన్నే కనపడాలి. అట్లా దృష్టి ఆ ఏకాగ్రత స్థితికి రావాల. అట్లా మనోజయము ముఖ్యమైనటువంటి సాధన. ఆ జ్ఞానం ముఖ్యమా, యోగం ముఖ్యమా, ప్రాణము ముఖ్యమా, యోగాసనాలు ముఖ్యమా, సరిగ్గా కూర్చోవడం ముఖ్యమా, శరీరం నిటారుగా పెట్టడం ముఖ్యమా, కనులు మూసుకోవడం ముఖ్యమా, జపం చేయడం ముఖ్యమా, జప మాలతో జపము చేయడం ముఖ్యమా, పైకి చదువుతూ జపం చేయడం ముఖ్యమా, గట్టిగా ఓం నమో నారాయణాయ అని బయటికి అంటే పైకి చదువుతూ జపం చేయడం ముఖ్యమా, మానసిక జపం ముఖ్యమా, మనసులోనే అనుకోని చదువుకునేది ముఖ్యమా? ఇట్లా అనేక రకాల ప్రశ్నలు. మానవులు సాధనల గురించి ఎన్నో ప్రశ్నలు, ఎన్నెన్నో సందేహాలు, ఇవన్నీ కూడా ఒకే ఒక్క లక్ష్యముతో ఏర్పరచబడ్డాయి. ఏమిటంటే అది మనోజయం. మనసును జయిస్తే ఈ ప్రశ్నలు ఏవి కలగవు. ఈ ప్రశ్న కలిగేటట్టుగా ఉంటే, అనుమానం అనేది మన దగ్గర ఉంటే దండిగా యూట్యూబ్లలో చెప్తానే ఉంటారు. మనసు పోకలు లేకపోతే అట్లా బాహ్యంలో కూడా అట్టే ఉన్నారు. నీ మనస్సును జయించడము అనేటటువంటి పనిని పెట్టుకున్నట్లయితే, మనస్సును జయించల్లా అనేటువంటి పనిని పెట్టుకున్నట్లయితే ఇవన్నీ అందులోనే ఒనగూడిపోతా ఉన్నాయి. ఈ సందేహాలు ఏమీ ఉండవు. ఈ సందేహాలన్నిటినీ ఒకే ఒక ప్రశ్నతో పరిమారుస్తారు. ఈ సందేహాలన్నిటినీ కూడా ఒకే ఒక ప్రశ్నతో పరిమారుస్తారు. ఏమిటి అంటే, మనసు అనే కళ్యము నీ స్వాధీనంలో ఉండాల. మనసు అంటే ఎటువంటి కళ్యము, ఆ పగ్గాలు జీవుని యొక్క స్వాధీనంలో పట్టుకొని ఉండాలి. తద్వారా దశేంద్రియములు, మళ్ళీ ఆ తర్వాత కూడా దాని ద్వారా, ఆ మనసు ద్వారా దశేంద్రియాలు కట్టుబడి కర్మేంద్రియ, జ్ఞానేంద్రియ, ప్రాణేంద్రియ, విషయేంద్రియ, అంతరేంద్రియ సంఘాతం అంతా కూడా పిండాండంలో ఉన్న 5 25 జ్ఞాత స్వాధీనమై ఉండాలి. జ్ఞాత యొక్క స్వాధీనమై ఉండాలి. జ్ఞాత యొక్క ప్రభావం చేతనే మిగిలిన 24 తత్వములు పనిచేస్తూ ఉన్నాయి. ఆ జ్ఞాత యొక్క ప్రభావం చేతనే మిగిలినటువంటి 24 తత్వాలు పనిచేస్తూ ఉన్నాయి. కాబట్టి జ్ఞాతే సత్వస్వరూపుడు, జ్ఞాతే నిత్యస్వరూపుడు. యథార్థ నేను తెలుసుకునేవాడును అన్యము లేదు. నేను
తెలుసుకునేవాడనేటువంటి వాడు మళ్ళా అన్యం లేదు, వేరే లేడు అనేటటువంటి సరైనటువంటి నిశ్చయాన్ని, నేనే తన్ను తాను తెలియబడము అనేటువంటి నిర్ణయాన్ని, అన్యం లేదు, ఇంకోటి ఉంది తెలుసుకునేది అనేది లేదు అనేటటువంటి సరైనటువంటి నిర్ణయాన్ని పొందేటట్లుగా తన గమ్యస్థానమైనటువంటి పరమాత్మ కూటస్థ స్థితికి చేర్చడానికి, ఏది తన గమ్యస్థానము? శుద్ధాత్మ స్థితి. తన గమ్యస్థానమైనటువంటి పరమాత్మ కూటస్థ స్థితికి శివజీవైక సంధాన రూపమైనటువంటి ఉన్నప్పుడు, పిండాండాన్ని నడిపించేటువంటి జీవుడు, బ్రహ్మాండాన్ని నడిపించేటువంటి ఈశ్వరుడు ఇద్దరు ఏకమై విశ్వాండ స్థితిలో ఆ పరమాత్మ, ఆ పరబ్రహ్మ స్థితిలో, ఆ బ్రహ్మస్థితిలో అదే గమ్యస్థానం. ఈ రెండు మెట్లు ఎక్కి, ఈ రెండు ఏకమై, రథంలో ఉన్నటువంటి సారథి ఏకమై తర్వాత ఆ ఈశ్వర స్వరూపాన్ని పొంది, ఆ ఈశ్వర స్వరూపుడు దాటాల్సింది పరమాత్మ స్థితి, ఆ గమ్యస్థానం, అదే విశ్వాండం, అదే బ్రహ్మస్వరూపం, అదే బ్రహ్మాకార వృత్తి పొందడం, అదే శివజీవైక్య సంధానం, శివ బ్రహ్మైక్య ఐక్యత స్థితి. తన గమ్యస్థానమైనటువంటి పరమాత్మ కూటస్థ స్థితికి చేర్చడానికి ఈ రథాన్ని ఉపయోగించుకోవాలి అనేది సుస్పష్టముగా రథమును ఉపమానముగా పెట్టి, మన శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియములను, ప్రాణాన్ని, మనస్సుని, బుద్ధిని ఉపమానముగా చెప్పి, ఇక్కడ శరీరము రథము, ఆత్మేమో రథికుడు అనేటటువంటి పద్ధతిని స్థిరమైనటువంటి నిర్ణయ పద్ధతిగా బోధిస్తూ ఉన్నారు. ఇక 5వ శ్లోకం, కాలం సరిపోయింది కరెక్ట్గా. 5వ శ్లోకం రేపు విచారిద్దాం. బోలో శ్రీ సద్గురు మహారాజ్కి జై. జై శ్రీ వెంకటాంబ సమేత శ్రీ పూర్ణానంద పులయారులకు జై. జై శ్రీ ఇందుగల గురు భక్త మండలికి జై. మంగళం చెప్పండి. జై గురు. ధీర సంతత నిర్వికార నిర్మల నిర్విచార నిత్య నిరకార అశరీరా సార విహీన సంసార విధూర అవికార నిర్విషయ ప్రాచార నిరాధార మంగళము మంగళము సద్గురుదేవా మంగళము మంగళము. పుట్టి గిట్టకయున్న ఎట్టి ద్వయరహితం బైనట్టి ద్వాదశి వస్తు గుట్టు దయబుట్టి అట్టే శిరమున చెయ్యి బెట్టి జన్మము కాడ ముట్ట ఎరుకను వీడగొట్టిన ప్రభురాయ మంగళము మంగళము సద్గురుదేవా మంగళము మంగళము. కాల కాలము నొక్క లీల నిలచియుండి చాలా కల ఎరుకకు అవలయ్యే వేళ మూలములేక గుర్తెరిగే శరీరమే కాలములేదని కీలు తెలిపిన స్వామి మంగళము మంగళము సద్గురుదేవా మంగళము మంగళము. ఎన్నడేమియునుగా కున్న బయలం తెరుక ఉన్నదన్న మాట సున్న పరిపూర్ణం ఉన్నది స్వప్నమందెన్నో దోచిన రీతి ఎన్నడీ జగము లేదన్న సద్గురు రాయ మంగళము మంగళము సద్గురు మంగళము మంగళము. సాటి లేని కృపతోటి బయలును చూసి పాటి ఎరుకకు గోడమేటి ధరమేటి
కోటి లింగయ్యకు ఈ సూటి నెరిగించిన ధీటులేరే సూరి కోటేశ్వర ప్రభో మంగళము మంగళము సద్గురుదేవా మంగళము మంగళము మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణాయ సాధురూపాయ మంగళం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై గురు పరంపర.